క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మరొక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రిందున్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే 700 సంవత్సరాల క్రితము, అంటే ఈ సంఘటన జరిగి 700 సంవత్సరాల క్రితము యెషయా భక్తుడు 45వ అధ్యాయము 22, 23 వచనాల్లో ప్రవచన రూపకంగా చెప్పబడిన వాటను నెరవేర్చబడినట్టుగా మనం చూస్తాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందిడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. సో ఈ మాటను ఆధారం చేసుకొని యేసు ప్రభు వారి జీవితంలో ఈ మాట ద్వారా దేవుడు యేసు ప్రభు వారిని హెచ్చించినట్టుగా చూస్తున్నాం. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామాన్ని హెచ్చించారు కాబట్టి, ఆయన నామము అంత ఉన్నతమైన నామము కనుక దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయన నామాన్ని స్తుతించాలి అన్నట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ ఆ యేసు ప్రభువారి నామాన్ని ఎవరెవరు ఆయన నామంలో వంగుతారో, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుందో ముగ్గురు విషయాలను ఇక్కడ ప్రస్తావన చేశారు. 3 గ్రూప్స్, 3 గుంపులు. 1 పరలోకమందున్నవారు, 2 భూమి మీద ఉన్నవారు, 3 భూమి క్రింద ఉన్నవారు. పరలోకంలో ఉన్నవారు ఎవరో తెలిసిందే మనకి. దేవదూతల సమూహము, పరిశుద్ధ దేవదూతల సమూహము ఆయన నామమును కొన్ని తరాల నుంచి, కొన్ని యుగాల నుంచి ఆయన నామాన్ని స్తుతిస్తూనే ఉన్నాయి, ఆయన నామాన్ని వంగుతూనే ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:6, అలాగే 12:23, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8, 11, 5వ అధ్యాయము 8, 14 మనం గమనించవచ్చు. ఇక 2వ గుంపు భూమి మీద ఉన్నవారు. భూమి మీద ఉన్న వారిలో 2 ఉంటారు. రక్షింపబడిన వారు, రక్షింపబడని వారు. 2 కూడా ఆయన నామంలో వంగుతారు అన్నట్టుగా ప్రతి మోకాలు ఆయన నామమును వంగుతాయి, ఆరాధిస్తారు. ఆరాధించడం అనే కన్నా ఆయనను తెలుసుకుంటారన్న సత్యాన్ని మనం గమనిస్తాం. ఎటుకుడి రక్షణ పొందిన వారు ఆయన నామాన్ని స్తుతిస్తారు, అందులో ఏ సందేహం లేదు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
10వ వచనాన్ని చూస్తే, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అనుంది. ఆ దినమున పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును. సో పరిశుద్ధులందరూ ఆయన నామాన్ని మహిమపరుస్తాయి. ఆయన నామంలో ప్రతి మోకాలు, పరిశుద్ధుల ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతాయి. అంత మాత్రమే కాదు, ప్రభువుని ఎరగని వారు కూడా 8-9 వచనాలు చూస్తే, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తను లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే అంటున్నాడు. సో శ్రమపరచబడిన వారు కూడా ఆ రోజున ప్రభు నామాన్ని తెలుసుకుంటారు. కానీ ఇంకప్పుడు ప్రయోజనం ఏమి లేదు. ఇప్పటి వరకు నమ్మని వారు కూడా ఆయన మహిమతో వచ్చినప్పుడు, పరిశుద్ధులు కాని వారు కూడా ఆయన నామాన్ని తెలుసుకుంటారు. కానీ ఇంకప్పుడు ప్రయోజనం లేదు. కానీ నీతిమంతులు అప్పటికే ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉంటారు కాబట్టి ఇక ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత 3వ గుంపు ఉంది. ఆ 3వ గుంపు ఎవరు అనంటే, భూమి క్రింద ఉన్నవారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11-13 వచనాలు గమనించుకుంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11-13 వచనాలు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. సో పాతాళంలో ఉన్న వారందరూ కూడా బయటకు తీసుకొని వస్తారు. కాకపోతే వాళ్ళు ఆరాధించటానికి రారు, కానీ భయంతో ఆయన సన్నిధిలో వంగుతారు. ఆరాధించటానికి బయటికి రారు, కానీ భయంతో ఆయన సన్నిధిలో వంగుతారు, భయపడతారు అన్నట్టుగా మనం చూస్తాం. అలాగే ప్రతి నాలుక ఆయన నామాన్ని స్తుతిస్తాయి అన్నారు. ఇక్కడ ప్రతి నాలుక అంటే ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా, ఒక్క భాష కాదు, యూదులకే కాదు, ఆయన అందరికీ ప్రభువు కాబట్టి ప్రతి భాష మాట్లాడే వారందరూ కూడా ఆయన నామాన్ని స్తుతిస్తారు అని. సో దేవుని యేసు నామాన్ని దేవుడు ఎంతలా హెచ్చించాడంటే, ప్రతి మోకాలు అంటే ఆకాశంలో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు ఆయన నామంలో తమ మోకాళ్ళు ఉంచుతారు. కొంతమంది ఏమో ఆయన నామాన్ని స్తుతించటానికి, కొంతమంది ఏమో ఆయన యొక్క ఉగ్రతను తట్టుకోలేక భయముతో మోకాళ్ళు ఉంచుతారు. అలాగే ఆయన నామాన్ని స్తుతించే ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకుంటాయి అని అన్నాడు. సో ప్రతి నాలుక అంటే ఆయా భాషలు మాట్లాడే ప్రతి వారు యేసు నామాన్ని ఒప్పుకుంటారు, ఆయన దేవుడని ఆరాధిస్తారన్నట్టుగా మనం చూస్తాం. దేవుడు యేసు ప్రభు వారికి అట్టి సర్వోన్నతమైన నామము ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నారు. దానికి ప్రతిఫలము యేసయ్యకు దేవుడిచ్చిన ఆధిక్యత. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు.
విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.